మొదటిగా తండ్రి దేవుని వందనాలండి. అలాగే అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సౌకర్యాలకు కొడుకు వచ్చిన మీ అందరికీ దేవుని నామాన్ని వందనాలు చేసుకుంటానండి. నిజంగా అందరూ చెప్పే మాటలు శ్రద్ధగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరు అతి పెట్టండి. వినడమే కాకుండా విన్న మాటల ప్రకారం జీవించే విధంగా మనం ఉండాలి. కేవలం మీరు చెప్పినంత మాత్రాన అది మీరు విన్నంత మాత్రాన ఉపయోగం ఉండదు. అవన్నీ మీరు కలుపుకునే వారిగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. నాకు వచ్చిన మాట వచ్చేసరికి తప్పుకునిచున్నాను. అది రిఫరెన్స్ యోహాను సువార్త 19వ అధ్యాయం 8వ వచనం. ఒకసారి చదవండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు గారు తప్పికొనుచున్నాను అన్న మాట అన్నారు. అని ఎందుకన్నారో కూడా అక్కడే క్లారిటీ ఇచ్చేసారు. ఏంటి? లేఖనము నెరవేరినట్లు తప్పికొనుచున్నాను అన్నారు. అసలు లేఖనం ఏంటి? ఈ లేఖనాలు ఎందుకు రాయబడ్డాయి అనేది మనం ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు లేఖనాలు అనేది ఎందుకు వచ్చాయో ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే, ఆయన వచ్చినవాడు నిజంగా రక్షకుడా కాదా, నిజంగా క్రీస్తా కాదా అనేది మనం నిర్ధారించుకోవడానికి లేఖనాలనే రాయించబడ్డాయి. ఇది ఒక సైడ్ మాత్రమే, ఇది ఒక పార్ట్ మాత్రమే. వచ్చినవాడు రక్షకుడా కాదా, నిజంగా క్రీస్తా కాదా అని తెలుసుకోవడానికి లేఖనాలు రాయబడ్డాయి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ మా అమ్మ ఉంది, మా అమ్మ ఇంటికాడ ఉంది. నా వస్తువు ఒకటి మా ఇంటికాడ ఉండిపోయింది. నేను ఎక్కడో బయట ఉన్నాను. ఆ వస్తువు కోసం మా ఫ్రెండ్ని పంపాలి. ఫ్రెండ్ని పంపి మా అమ్మకి మా ఫ్రెండ్ ఎలా ఉంటాడో తెలియదు. అప్పుడు నేనేం చెప్పాలి? వాడి పేరు చెప్పాలి, వాడు ఎలా ఉంటాడో చెప్పాలి, తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, లావుగా ఉంటాడో చెప్పాలి. అది ఈ బండి వేసుకొస్తాడమ్మని చెప్పాలి. అంటే ఈ ఆచూకీలన్నీ మనం చెప్పాలి. చెప్పినప్పుడు మా అమ్మ ఇక మా అబ్బాయి చెప్పిన ఆచూకీలన్నీ ఇలా ఉన్నాయి అంటే వీడికి వస్తే ఇవ్వచ్చు అని కన్ఫర్మ్ చేసుకుంటారు. అలాగే ఈ ఏదైతే ప్రవచనం అయితే తెచ్చిపడ్డాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుక్రీస్తు చాలా ప్రవచనం నెరవేర్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కన్యకగా పుడతారని ఒకటి, ఇంకోటి యూదయ దేశమందు బెత్లెహేము గ్రామం నుంచి వస్తారండి, అది కూడా నెరవేర్పడింది. మళ్ళీ గాడిన ఊరేగుతారండి, అది కూడా ఉంది. అలాగే ఇది కూడా ఒక ప్రవచనం. ఏది? ఆయన చేదు తాగాలనేది ఒక ప్రవచనం. ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు ఆ సమయంలో ఆయన ఈ చేదు తాగాలనుకున్నాడు. దేనికి? ప్రవచనం నెరవేర్పు కొరకు. అంటే ఆయన నిజమైన క్రీస్తుని అందరూ ఎరగాలని. దీని వెనక ఇంకో పరమాత్మ ఉంటుంది, కానీ అది మనం చెప్పడానికి ఇప్పుడు టైం సరిపోదు. మీకు పై వివరణ ఇచ్చిందంతే. ప్రవచనం అనేది ఎందుకు అని చెప్పడం కోసం. ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు చాలా మంది ఈ తప్పుకొనుచున్నాను అనే దాని గురించి ఏం మాట్లాడతారంటే, ఇక్కడ ఇది ప్రవచనం నెరవేర్పు జరిగిపోయింది కదా, కానీ చాలా మంది సెకండరీ తీసుకుంటారంటే దీని నుంచి మనం ఎదురు నేర్చుకోవాలి అని చెప్పడం గురించి వేరే మాటలు చెప్తూ ఉంటారు. ఎక్కువగా అందరూ యూజ్ చేసే మాట ఏంటంటే ఆత్మల దాహం. యేసుక్రీస్తు వరకు భూమి మీదకి వచ్చేసరికి ఆయనకి ఒక పని వచ్చారు. ఏంటి ఆ పని? పాపులను రక్షించటకు ఆయన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు. అంటే ఆయనకున్న కోరిక. ఇప్పుడు మన కోరికను దాహంతో పోల్చవచ్చు. కోరికను ఎలా పోల్చవచ్చు? దాహంతో పోల్చవచ్చు. అంటే ఆయనకున్న దాహం ఏంటి? ఆత్మల దాహం. ఆత్మల దాహం కోసం ఆయన ఏం చూడ భూమి మీదకి వచ్చాడు. మనుషులను అందరినీ రక్షించాలని, ఎవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళందరినీ రక్షించాలని యేసుక్రీస్తు భూమి బలి అవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. మనం ఎవరిని పోటీ జీవించాలి? యేసుని పోటీ జీవించాలి. యేసుక్రీస్తు ఏం కలిగి ఉన్నారు? ఆత్మల దాహం కలిగి ఉన్నారు. అవునా కదా? అంటే ఇప్పుడు వాక్యం ఏం సెలవిస్తుంది? నేను ఈ భూమి ఎలా బ్రతికానో మీరు కూడా నన్ను పోలి జీవించండి అని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు స్వయంగా చెప్పారు. అంటే ఇక్కడ మనకు కూడా ఏముండాలని, ఇక్కడ ఆత్మల దాహం ఉండాలి. అంటే ఏంటి ఆత్మల దాహం అంటే? అందరూ ఏం చెప్తారంటే సువార్త ప్రకటించడం అని చెప్తారు. మాక్సిమం అందరూ అదే. ఆత్మల దాహం అంటే ఏంటి? ఒక ఆత్మ రక్షించడం. ఆత్మ రక్షించాలంటే ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. సరే, ఇప్పుడు ఒక కొత్త వివరంలో మన అర్థం. ఇది అందరూ చెప్పేదే, అందరూ వినేదే, కానీ కొద్ది లోతుకి వెళ్దాం. ఈరోజు మనం ఒక 5 నిమిషాల్లో చెప్పి ముగించేస్తాను నేను. యేసుక్రీస్తు ప్రతి మనిషికి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలని చెప్పారు. యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఒక పాపిని రక్షించడం వరకు ఆయన భూమి మీదకి రావడం జరిగింది. వచ్చిన ఆయన మాటను మాత్రమే చెప్పారా? అదే విధంగా జీవించారా? ఆయన నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పారు. చెప్పిన ఆయన మాట చెప్పి ఊరుకున్నాడా? అలా ప్రేమించాడా?
అందరినీ సమానంగా చూడాలని చెప్పాడు. చెప్పిన ఆయన అలాగా మాట చెప్పాడంతేనా అందరిని సమానంగా చూశాడు. అక్కడ యూదులకు ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ యూదులు సుంకరులతో కూర్చోకూడదు, కానీ ఆయన ఏం చేశాడు? సమానత్వం కోసం సుంకరులతో కూర్చున్నాడు, అతను మాట్లాడాడు, ఆ యూదుని తిన్నాడు. అంటే ఏంటి? అందరూ సమానమే అని ప్రజలకు ఎలా చెప్తున్నాడు ఆయన? మాటతో కాదు, మాటతో చెప్తున్నాడు, క్రియల ద్వారా చేస్తూ చెప్తున్నాడు. ఎవరో? యేసుక్రీస్తు గారు. ఇప్పుడు యేసుక్రీస్తు గారు ఏమన్నారు? నన్ను పోలి జీవించండి అని అంటున్నారు. దేని వరకు అని? యేసుక్రీస్తు గారు ఎందుకు ఏ దానితో ఉన్నారు? ఆయన ఏ పని చేసినా ఆత్మరక్షణ కొరకే, ఆయన ఏ పని చేసినా ఆత్మరక్షణ కొరకే చేస్తారు. ఇప్పుడు ఆయన పోలి మనం జీవించాలి, సువార్త ప్రకటించాలి. ఇప్పుడు సువార్త అంటే నీ నోటి మాట ద్వారా చెప్పేది మాత్రం కాదు, అదొక్కటే సువార్త కాదు. ఏం చేయాలి? నీ క్రియలు ఎవరిని మారుస్తాయి? పక్కన అన్యులైన వారిని మారుస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు బాగా. ఏంటంటే ఒక తలకి ఆయిల్ చేస్తారు కదా, ఆయిల్ తల పెరుగుతుంది, అందరు ప్రొడక్ట్స్ తో చేస్తారు కదా, అమ్ముతారు కదా. అవి చేసి ఆయన అతనికి బట్టబరు అనుకోండి, వచ్చి అమ్మ ఈ ఆయిల్ వాడంటే మీకు తల బాగా పెరుగుతున్నాడు అనుకోండి, మీరు ఏం చేయాలి? చూస్తారా? బట్టబరు చూసి ఏమనుకుంటారా? ముందు చూసుకోరావు, మార్చుకోరావు అంటారు. అర్థమైందా? అర్థమవుతుంది చెప్పింది. ఒక హెయిర్ ఆయిల్స్ ప్రొడక్ట్స్ అమ్మేవాడు వాడు తల బట్టబర వేసుకుని వచ్చి, ఇగోమ్మా ఈ ఆయిల్ మీరు కొనండి, మీకు జుట్టు కూడా తగ్గుతుంది, మీరు వాడండి అమ్మా అన్నాడు అనుకోండి, ఎలా చూస్తారండి? మరి ముందు నువ్వు చూసుకోరా బాబు అని చెప్తారు. అలా ఇంకోటి ఏంటి? ఇప్పుడు ఒక మనుషుడు బుడమలో ఉంటాడు కదా, బుడమలో అంటే పోయిదాకా వస్తారు. పోయిదాలు వచ్చి అమ్మ ఇగో నీకు ధనం పెరగాల, లేకపోతే నువ్వు ఇలా ఉన్నంత స్థాయికి వెళ్ళగాల, అది నువ్వు నీ జీవితంలో ఉన్న స్థాయికి వెళ్ళ, డబ్బు సంపాదించాలనుకున్నావా అంటే ఈ పని చెయ్యి అని అన్నాడు అనుకోండి, ఎవరు వెళ్తారు? ఆ ఆలోచన నీకుంటే నువ్వు అప్పుడు అవుతారు బాబు అని చెబుతారు. అంటే మనిషి ఏం చూస్తున్నాడు? ఆడి మాటలు వినట్లేదు, ఆడిని చూస్తున్నాడు, ఆడి క్యారెక్టర్ని చూస్తున్నాడు. నువ్వు మాట చెప్పే ముందు నీలో ఏముండాలి? ఆ మాట క్రియ నెరవేర్పు నీలో ఉండాలి. అర్థమవుతుందా మీకు చెప్పింది? ఇప్పుడు మన రోడ్డు మీద మైక్ పెట్టి సువార్త ప్రకటిస్తున్నామంటే నీలో నువ్వు ఎలా ఉండాలి? యేసుక్రీస్తు మరి ఎలా బ్రతకరు? నడుమ సమాజంలో శాస్త్ర పరిచయంలో ఇద్దరు మధ్యలో నుంచుని ఆయన ఏమన్నాడు? నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలడు అని అన్నాడు. అలా అన్నాడు కాబట్టి మార్గంగా నిలిచాడు ఆయన. ఒకవేళ ఆయన పరిశుద్ధి కాకపోతే మీరు నమ్ముతారు? అసలు ఆయన మీరు నమ్మరు కదా. ఆయన పరిశుద్ధి కాబట్టి మనం నమ్ముతున్నాం, అవునా కదా? ఆయన పరిశుద్ధి కాబట్టి మనం నమ్ముతున్నాం. అంటే ఏంటి? ఆయన క్రియల ద్వారా సువార్తను ప్రకటించారు. ఇప్పుడు ఆయన క్రియలను చూసే మనం ఫాలో అవుతున్నాం. మనం ఫాలో అవుతున్నట్టు ఆయన క్రియలు చూసే కదా. ఆయన మాట పెట్టి మనం కూడా బయట గొప్పగా చెప్పుకుంటాం, ఎదుగురా నాకు నా రక్షకుడు పరిశుద్ధుడు రాయి, అందుకే నేను ఆయన ఫాలో అవుతున్నాడు రా. నేను మా ఫ్రెండ్స్ అలాగే చెప్పుకుంటాను, ఆయన పరిశుద్ధుడు అందుకే నేను ఆయన వెంబడిస్తున్నాడు రా అని చెప్పుకుంటాను. ఇప్పుడు నిన్ను చూసి నీకు ఆత్మల దాహం ఉంది అని నీకు సువార్త బాధ్యత నీకు ఉంది, కానీ అలా చెప్పుకుంటున్నా నీవు నీ ప్రవర్తన మార్చుకోవట్లేదు. నువ్వంటారు మనం మన ప్రవర్తన మార్చుకోవట్లేదు. కేవలం మాట చెప్పే వారు మాత్రమే కానీ ఉన్నాం తప్ప మన స్వభావాన్ని మనం మార్చుకోవట్లేదు. ఒకటి అర్థం చేయండి, ఖచ్చితంగా అన్యుడు ఏం చూస్తాడంటే మీరు సువార్త ప్రకటించేటప్పుడు నీ జీవితాన్ని చూస్తాడు ఖచ్చితంగా. నీ మాట వినేసి వదిలేసేవాడు కాదు. ఎందుకంటే పరిస్థితులు బాగోలేదు. బయట నువ్వు వాడు చెప్పే విధంగా ఉన్నావంటే ఫస్ట్ నేను చూసుకోవాలి. నువ్వు నీ మాట ద్వారా సువార్త ప్రకటించిన ఒక వ్యక్తి, కానీ నీ బ్రతుకు ద్వారా సువార్తను ప్రకటించాలి. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అది ఎలా చేయాలని చెప్పేస్తాను. ఇప్పుడు ఏంటంటే లేడీస్ గురించి చెప్తున్నాను, ఏమనుకోకండి. లేడీస్ చాలా మంది నలుగురుగా కూర్చుంటారు, దిగిన కూర్చుంటారు కదా. కూర్చున్నారు లేడీస్ మ్యాక్సిమం చెప్పచ్చు వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుతారు. ఎవరి గురించి మాట్లాడుకుంటారు? అక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు ఖచ్చితంగా. అది బైబిల్ ప్రకారం తప్పు. ఇప్పుడు ఒక క్రైస్తవురాలుగా నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు నువ్వేం చేయాలి? వాళ్ళతో కలిసి అది అలాగే ఇది అలాగంటే నువ్వు వచ్చి నిజమే అది అలాగే అని అనకూడదు. ఏం చేయాలి? నువ్వు వచ్చి ఇది తప్పు, మనం ఒకరి గురించి మాట్లాడుకుంటే కరెక్ట్ కాదు, ఒక వ్యక్తి ఇక్కడ లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే తప్పు అని నువ్వు క్రియల ద్వారా వాళ్ళకి చూపించాలి. అలా చూపించినప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, ఇది ఎంత మంచిగా మాట్లాడుతుందండి అని ఆలోచించినప్పుడు వాళ్ళ మూలంలో వెళ్ళినప్పుడు నువ్వు క్రైస్తవుడు ఆలోని వాళ్ళకి అర్థమవుతుంది. ఇది మన బ్రతుకు ద్వారా సువార్త చేయడం అంటే నీకు ఆత్మను రక్షించే భారం ఉంటే నువ్వు చేసేది ఇదే నువ్వు చేస్తావు. పరిశుద్ధంగా బ్రతుకుతావు. లోకంలో ఒళ్ళి మాటలు చెప్పడం కాదు, నీ జీవితాన్ని వాళ్ళకి సువార్తగా కనుపరచాలి. అర్థమవుతుంది కదా. మన స్నేహితులు ఎక్కడ గురించారని, సినిమాలు గురించారని, శిఖాలు గురించారని నువ్వు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోకూడదు. మనం ఎక్కడ ఉండకూడని పరిస్థితుల్లో మనం తిరగకూడదు.
మన ఏంటి మన నోటి మాట కాదు, మన జీవితమే ఒక సువార్త పత్రిక. నిజంగా దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే, యేసుక్రీస్తు వారు నిజంగా నువ్వు అనుసరిస్తే ఏం చేస్తావు? నువ్వు ఆయన బ్రతికినట్టు బ్రతుకుతూ సువార్తను ఎలా ప్రకటించాలి? ఆత్మదానం, నిజంగా ఆత్మదానం ఉంటే నువ్వేం చేయాలి? ఆయన ఆజ్ఞలను గైకొనాలి, లోకానికి వెలుగుగా ఉండాలి. నోటి మాట చెప్తే లోకానికి వెలుగు కాదు. లోకానికి వెలుగు ఉండడం అంటే ఏంటి? లోకంలో అందరూ పాపం చేస్తారు, నువ్వు వెలుగు ఉండడం అంటే ఏంటి? అంటే నువ్వు అందరూ ఉండకూడదు, లోకానికి వెలుగుగా నువ్వు కనిపించాలి సమాజానికి. అదవుతుంది కదా. అంటే ఈ తాత్పర్యం మీకు అందించాలని దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఇక్కడ తన మాటలు ఇస్తున్నాను.